దత్తపుత్రుడు అంటాడు, 3 పెళ్ళిళ్ళు అంటారు, కార్లు మార్చినట్టు అంటారు. అంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఏం చెప్పాలనుకుంటుంది ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని మీకు అనిపిస్తుంది? అంటే వీళ్ళు ఇదే నానుడి 2019లో తీసుకొచ్చారండి, ప్రజలు నమ్మారు. అదే మళ్ళీ తీసుకొస్తే ప్రజలు నమ్ముతారన్నది వీళ్ళ ఉద్దేశం. కానీ ఈరోజు ప్రజలు నేను వెళ్తేనే అన్నారు, మాట్లాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటారమ్మా, ఆయన ఇష్టం చేసుకుంటే చేసుకున్నాడు, వీళ్ళకేంది అన్నారు. వీళ్ళలాగా చీకటి కొంపలు పెట్టట్లేదు కదా, ఆయన నికార్సైన వ్యక్తిగా ఉంటున్నాడు. ఈయనలాంటి అన్యాయ అరాచకం తెలియని మనిషి ఆయనే రావాలంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈరోజు తోడైతే రాష్ట్రం ఒక అభివృద్ధి దిశలోకి వెళ్తుంది, ఒక రాజధాని అనేది వస్తుంది, ఒక పోలవరం పూర్తవుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతున్నది అన్నది ప్రజలే చెప్తున్నారు. ఈరోజు మీరు రాజధాని అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో రాజధాని పెడదామనంటే దానికి సహకరించట్లేదు, తెలుగుదేశం పార్టీ జనసేన అడ్డుపడుతుంది, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారని విమర్శలు చేస్తున్నారు కదా. ఎవరు వద్దన్నారండి? 5 ఏళ్ల బట్టి ఆయన సొంత చెల్లె తిడుతున్నది ఆయన్ని. 5 ఏళ్ల బట్టి 3 రాజధానులు అన్నాడు. ఎక్కడైనా డెవలప్మెంట్ చేశాడు? ఋషికొండను పూర్తిగా బోడిగుండు చేసి ఒక కట్టడం కట్టాడు, అదేంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడ చక్కగా పర్యాటక ప్రాంతంగా ఉండేది. 400 కోట్లు ఖర్చు అయిందండి, దానికి 400 కోట్లు మీరేం అర్థం కావట్లేదు అన్నారు. మరి పాపం 400 కోట్లు ఖర్చు పెట్టి ఏం కట్టారు అర్థం కాకపోతే ఎట్లా? ప్రభుత్వ ధనం 450 కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడ ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారు కట్టారని చెప్పి అది కరకట్ట మీద ఉంది, దానికి పర్మిషన్ లేవని చెప్పి కూల్చేశాడు రాగానే. మరి ఏం చేసింది ఏంటి? అది చక్కటి కొండ, ఋషికొండ అంటేనే విశాఖపట్నానికి ఒక తలమానికం. దాని మీద సెల్ ఫోన్ టవర్ పెట్టడానికి ఆలోచిస్తారు. ఒక పక్కన 4 బిల్డింగులు ఉండేవి. మాలాంటి వాళ్ళు ఏదో సరదాగా వెళ్ళి పేదవాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని ఆస్వాదించి 4 బిల్డింగులు చిన్న ఉండేవి. దాన్ని అంతా అదొక బ్యూటీ, వైజాగ్ అదొక బ్యూటీ, ఆ బ్యూటీ పోయింది. సరే, ఇప్పుడు మాధవి గారు మీరంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అంటే కంటెస్ట్ చేయడం, ఓడిపోయిన తర్వాత కలిసి ఉంటారు కదా, మరలా ఇట్లాంటి సందర్భాలు, ఈ గొడవలు, ఈ సందర్భాలు కలుస్తున్నప్పుడు ఏంటి ఆయన మాకు ఇచ్చే ధైర్యం ఏంటి? అసలు మీరు అంటే నిలబడటానికి ఆయన ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారు? ఒకటే చెప్తారండి, ఆయన ప్రజాక్షేత్రంలో ఉండండి, క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉండండి, ప్రజల సమస్యల మీద పోరాడండి. నేనేం చేస్తున్నానో మీరు అదే మీ నియోజకవర్గాల్లో చేయండి, మీ జిల్లాల్లో చేయండి. నాయకులందరూ ఒకటే, ప్రజలకి మేము ఉన్నామన్న భరోసానివ్వండి, మేము అదే చేస్తున్నాం. అంటే ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాలండి, జనసేన ఇంకా ప్రభావవంతంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. కానీ నెల్లిమర్ల నియోజకవర్గం విషయంలో పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా ఇక్కడ మాధవికి ఇవ్వాలి అని అనటం ఏంటి? అసలు ఏమి మీ ఈ విషయంలో ఆయన ఏం గ్రహించారు? ఆయన మీరేమి చెప్పగలిగారు? ఆయన మీకేం చెప్పారు? మీరు ఆయనకేం చెప్పారు? నిజంగా ఆయన నమ్మకాన్ని మేము సంపాదించడం మా అదృష్టంగా నేను భావిస్తానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అందులో భాగంగా మేం చేస్తున్న కార్యక్రమాలు ప్రతిదీ ఆయన దృష్టికి వెళ్తున్నది. మేము ఎటువంటి వ్యక్తులని అన్యాయం చేయం, అరాచకం చేయం, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం. ముఖ్యంగా ఆయన కోరుకునేది మా నియోజకవర్గంలో ఉన్న తీర ప్రాంతం, ఆ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు. ఆ మత్స్యకారులకి ఈరోజు ఎంత అన్యాయం జరుగుతున్నదో వాళ్ళకి మనం అండగా నిలబడాలన్నది ఆయన ప్రత్యేక దృష్టి. దాని మీద మేము చాలా ప్రయత్నాలు చేసి చాలా మటుకు వాళ్ళతో పనిచేస్తున్నాం. ఈరోజు మత్స్యకార పంచాయతీలు, గ్రామాలన్నీ తిరుగుతున్నాం. 15 కిలోమీటర్ల తీర ప్రాంతంలో తిరిగి ఇక్కడ వాళ్ళకి సంబంధిత పరిశ్రమలు రావాలి, వలసలు ఆగిపోవాలి, జట్టి రావాలి, వలసలాగి వాళ్ళందరూ వెనక్కి వస్తే వాళ్ళకి సంబంధించినవన్నీ ఐస్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్లు, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్ అందించాలి, వాళ్ళని లాభాల బాటలో నడిపించాలన్నది మా ఉద్దేశం. ఈ విషయాలే ఆయనకు చెప్తున్నాం. ప్రస్తుతానికి రైతు ఎలా బాధపడుతున్నాడు, భవన నిర్మాణ కార్మికుడు ఎలా బాధపడుతున్నాడు, మత్స్యకారులు ఎలా బాధపడుతున్నారు, ఇక్కడున్న వనరులు దోపిడీకి ఎలా గురవుతున్నాయి, ఎలాంటి నాయకులు ఉన్నారు, ఎలాంటి నాయకుల చేతిలోంచి విజయనగరం జిల్లాని మనం బయటికి తీసుకొస్తే మళ్ళీ విజయనగరం జిల్లా అభివృద్ధి బాటలోకి ఎలా వెళ్తుంది? ఏమంటారు మీరు? అప్పలనాయుడు గారి గురించి చెప్పినప్పుడు ఏమంటారు? ఇక్కడ జరుగుతున్నాయని తెలుసు కదా, ఆయనకి చెప్తా ఉంటారు, మీరు నోటీస్ చేస్తుంటారు. 100% తెలుసండి, ఏం జరుగుతున్నదన్న తెలుసు.
ఇక్కడ క్రషర్ డీ పట్టాలో కట్టిన గనుడండి ఆయన. డీ పట్టా భూమిలో క్రషర్ కట్టాడు ఆయన. మేము పొల్యూషన్ దాని మీద వస్తున్నది. వాళ్ళ వెహికల్స్ తిరుగుతుంటే అదంతా రోడ్లు లేవు, మట్టి రోడ్ల మీద వెహికల్స్ తిరుగుతున్నాయి వాళ్ళకి. కనీసం ఆ రోడ్లు కూడా వేయించట్లేదు ఆయన. మట్టి లేసి పక్కనే ఉన్న స్కూళ్ళలో పిల్లలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మట్టి అది తడపాలి, క్వారీల చుట్టూరా కూడా ఈ మట్టి లేకుండా తడపాలి, అది తడపట్లేదు. ఇలాంటివి చాలా అన్యాయాలండి.